వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మహాగణపతి నిమజ్జనాన్ని చూడడానికి వెళ్తున్నాము. 17th సెప్టెంబర్ 2024. ఈ రైట్ నౌ మనం ఇప్పుడు ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, వెహికల్స్కి నాట్ అలౌడ్. మనకు ఎన్టీఆర్ మార్గ్ వెళ్ళే దారి క్లోజ్ చేశారు. నడుచుకొని వెళ్ళొచ్చు, భక్తులు నడుచుకొని వెళ్ళేవాళ్ళు అలా నడుచుకొని వెళ్తారు. అండ్ ఎదురుగా మనకు ఖైరతాబాద్ మెట్రో. అండ్ ఈరోజు మెట్రో కూడా మనకు 1 o'clock వరకు ఉంటుంది నైట్, భక్తుల సౌకర్యార్థం. అండ్ చాలా 600 వరకు స్పెషల్ బస్సులు ఈ నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. సిటీలో ఏ మూల నుంచి అయినా మనం ఇక్కడ చేరుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఖైరతాబాద్ వినాయకుడిని ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ పరిస్థితి చూసుకొని మనము ఇంకా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర దాకా వెళ్ళాలి. అక్కడైతే మనకు వినాయకుడి వ్యూ బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ముందు అక్కడికి వెళ్ళాలి మనము. సో ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మామూలు ఇది రోజువారీ తంత అనమాట. ఖైరతాబాద్ దగ్గర 9:45 అవుతుంది. ఆల్రెడీ 6:30కే ఇక్కడ శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. చూడాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి చేరుకోవాలి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి. సో మీరు చూస్తున్నారు కదా, అదే అండి మనకు మహాగణపతిని ఏర్పాటు చేసే ప్రదేశము. ఆల్రెడీ నిన్నటి వరకు ఇక్కడ చూడండి, అటు పూజలు అందుకున్న వినాయకుడు ఇక్కడే ఉండేవాడు అనమాట. సో ఇక్కడే 6:30కి స్టార్ట్ అయిపోయింది మన శోభాయాత్ర. ఇక్కడ ఈ ఏరియా అంతా ఇసుక వేస్తే రాళ్ళంత జనం. సో మనం ఇప్పుడు సెక్రటరీ బ్యాక్ సైడ్కి వచ్చేసాను. సో పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. 10:15కి మనకు ఇక్కడ అమృత క్యాస్టిల్ హోటల్ చూడండి. ఇది అమృత క్యాస్టిల్ హోటల్. మనము ఇది కామిక్ బుక్స్ చూసిన ఆ టైప్లో ఉంటుంది ఆ హోటల్. అక్కడికి దగ్గరికి వచ్చారు. ఇంకా మనకు ఇది తెలుగు ఫ్లేవర్ దగ్గర అనమాట. సో మనం ఆ తెలుగు ఫ్లేవర్ వెళ్దాం, మళ్ళీ కొంచెం టైం తీసుకుంటుంది కదా అనేసి ముందుకెళ్ళి చూద్దాం. అమృత క్యాస్టిల్ హోటల్ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, అది కొంచెం డిఫరెంట్ థీమ్తో ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది హోటల్ కూడా. ఈసారి ఏమో నాకు పబ్లిక్ తక్కువ అనిపిస్తుంది. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, శివపార్వతుల కళ్యాణము. బడా గణేష్ స్లోగా మూవ్ అవుతూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు వస్తుంది. సో అంతలోపు మనమే ఎదురెళ్ళి చూద్దామనేసి ముందుకెళ్తున్నాను. మీరు ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇది శివపార్వతుల కళ్యాణానికి సంబంధించింది. మనకు బడా గణేష్ రైట్ సైడ్ ఏర్పాటు చేశారు. అలాగే శ్రీనివాస కళ్యాణము లెఫ్ట్ సైడ్. వీటితో పాటు రాహుకేతువుల విగ్రహాలు అండ్ అలాగే ఈసారి స్పెషల్గా అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ శోభాయాత్రలో ముందుగా మనకు ఈ శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు, ఆ వెనకే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు ముందు వెళ్తున్నాయి. మనకు ఆ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విగ్రహాలు వెనక మీడియా వాళ్ళు ఉన్నారు. అటు వెళ్తే మనకు కనిపిస్తారు వాళ్ళు. ఇక్కడ వాతావరణం అంతా చాలా కన్నుల పండుగ ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఈ బడా గణేష్ని తరలించే వెహికల్ ఏదైతే ఉందో, ఈ టస్కర్కు 26 టైర్లు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉండే ఈ టస్కరు 100 టన్నుల బరువును మోయగలదంట. అలాగే నాగర్ కర్నూలుకు చెందిన భాస్కర్ రెడ్డి 11వసారి మహాగణపతి వాహన డ్రైవర్గా దిగ్విజయంగా తనకు అప్పగించిన పని తను చేస్తున్నాడు. మనందరికీ తెలిసిందే, ఈసారి బడా గణేష్ హైట్ వచ్చేసి 70 అడుగులు అనేసి, అలాగే వెయిట్ కూడా 70 టన్నులు, వెడల్పు అయితే 28 అడుగులు. సో మనకి టస్కర్ కెపాసిటీ 100 టన్నుల వరకు మోయగలదు. గణనాథుడు అయితే స్లోగా మూవ్ అవుతూ టువర్డ్స్ మనకు ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. నేనైతే ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసాను. సో ఇప్పుడు బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాము. చూడండి, అన్ని మెయిన్ న్యూస్ స్ట్రీమ్ అంతా ఇక్కడ ఉంది. టీవీ ఛానల్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మెయిన్ స్ట్రీమ్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్స్, పబ్లిక్ వింటలేరు అనేసి రోడ్లోనే బ్యారికేడ్ బలంగా కడుతున్నారు. పార్కింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు అయితే ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు చూడండి, అసలు ఎంత ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఈరోజు. ఫ్రెండ్స్, వింటున్నారు కదా ఆ డీజేని. నిజంగా మీరు ఇక్కడ లైవ్లో ఉంటే మాత్రము మీరు ఒక అలౌకిక ఆనందానికి గురయ్యేవారు. ఆ డీజే సౌండ్ కావచ్చు, ఆ భక్తుల హర్షధ్వానాలు కావచ్చు, వీటన్నిటి మధ్యన వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. దగ్గరికి మనకు ఇక్కడికి
వచ్చేసారు. ఇక్కడి నుంచి మనం దగ్గర నుంచి చూద్దాము ఒకసారి. చూడండి ఆ ఘనమైన మహాగణపతి సప్తముఖ రూపాన్ని చూడండి ఎంత గంభీరంగా ఉందో. అక్కడ చూస్తున్నారు కదా. ఇది నాకు అది ఒక్క విషయం మాత్రం కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే, అలాగ వినాయకుడి పైన వాళ్ళు ఉండడం నాకు కొంచెం బాధ కలిగించింది. అయినా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు చూడండి. అక్కడి నుంచి ఏమన్నా జరగడానికి మామూలు 70 అడుగులు ఎత్తు, అది ఒక్కటే నాకు బాధేస్తుంది. అండ్ చుట్టూ డ్రోన్లు అయితే చూడండి మీకు జీరంగులు మాదిరిగా చుట్టూ పైకి చూసి సౌండ్ బుర్రని ఈ డీజే సౌండ్ మధ్య కూడా నీకు మనకు ఆ డ్రోన్ సౌండ్లు అయితే చాలా క్లియర్. ఎన్ని ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 40-50 డ్రోన్స్ జీరంగులాగా బూమ్ జూంఖారం చేస్తూ అక్కడికి వస్తున్నాయి. చూడండి మొత్తం డ్రోన్సే. ఇంకా ఆ మహాగణపతి సప్తముఖ మహాగణపతిని చూడండి ఎంత దగ్గరగా. నిజంగా ఫ్రెండ్స్ మీరు చెప్తున్నాను, ఈ మళ్ళీ చెప్తున్నాను మాత్రం ఏమనుకోకండి. మనం ఇక్కడ ఈ లైవ్లో ఉండి చూసి ఆ అనుభూతి పొందడం వేరు, టీవీలో వీక్షించుకోవడం వేరు, కంప్లీట్గా డిఫరెన్సు. ఎంత అసలు ఈ పారవశ్యం ఎంత ఉంది సార్, ప్రతి ఒక్కరి ముఖాల్లో ఒక తెలియని ఆనంద పారవశ్యము, జయధ్వానాలు ఆ మహాగణపతికి. నిజంగా ఎక్స్ట్రాడినరీ అనమాట. నేను కూడా చాలా లక్కీ అని చెప్తాను ఈ ఉత్సవాల్లో, ఈ శోభాయాత్రలో పాల్గొనడము. ఎన్టీఆర్ మార్కెట్కి ఎంటర్ అయిపోయారు చూస్తున్నారు. మనం ఏం చేయాలి, మనం అవతల సైడ్కి వెళ్ళాలి. గంట ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి ఫ్రెండ్స్. అప్పుడు వినాయకుడి దగ్గర అక్కడ ఉన్నాడు కాబట్టి జనాలంతా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మొత్తం పబ్లిక్ అంతా ఈ చుట్టుపక్కల ఏరియాకి వచ్చేస్తారు. ఇక్కడ చూస్తుంటే ఎక్కడ చూడు జన సునామీ, కంటి చూపు పైన జన సునామీనే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, చిన్నగా మూవ్ అవుతూ వెళ్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ తెలుగు ఫ్లైఓవర్ ఎండ్కి వెళ్ళి మనము హుస్సేన్ సాగర్ నిమజ్జనం ఎక్కడైతే చేస్తారో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ నుంచి వీడియో తీస్తాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళాను అనుకోండి, చుట్టుపక్కల విపరీతం పబ్లిక్, మీడియా వాళ్ళకైతే బాగా యాక్సెస్ ఉంటుంది, కానీ మనకు మామూలు యూట్యూబర్స్ దగ్గరికి యాక్సెస్ ఉండదు. పైగా మన దగ్గర డ్రోన్ కూడా లేదు కాబట్టి అక్కడికి వెళ్దాం. మనం ఇప్పుడు బ్రిడ్జ్ చివరికి వెళ్దాము. మనకు ఎగ్జాక్ట్గా నిమజ్జనం ఎక్కడైతే చేస్తారో దానికి ఆపోజిట్ వ్యూ అనమాట. అక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు. ఇంత పెద్ద మహాకార్యం చేయాలంటే మాత్రం అందరి సమన్వయం ఉంటేనే జరుగుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, మిగిలిన ఆఫీస్ కావచ్చు, ముఖ్యంగా పోలీసు వాళ్ళు. ఈరోజు పైగా తెలంగాణ విమోచన దినోత్సవం, అక్కడ ఈవెంట్ ఉంది. సో ఇది చూసుకోవాలి. పోలీసులకి అయితే ఈరోజు కత్తి మీద సాము లాంటిది అనమాట. చూడండి అది అక్కడ ఉంటుంది ట్రైన్, అక్కడికి వస్తుంది. మనం బ్రిడ్జ్ చివరికి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నిమజ్జనం చూసుకొని మనం యువతల సైడు, మళ్ళీ నిమజ్జనం అయిన తర్వాత అవతల సైడ్కి నడుచుకుంటూ వెళ్ళి నిమజ్జనం అయిన తర్వాత పరిస్థితి అక్కడ ఎలా ఉందో దగ్గరగా మనం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఇక్కడ క్రేన్ దగ్గరికి వచ్చేసింది. అక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేబీ ఇంకా ఒక 45 minutes నిమజ్జనం ఉంటుంది. ఇంకా చుట్టూ మీరు బోర్డ్స్ చూస్తున్నారు కదా, సేఫ్టీ పర్పస్ కోసం. ఇప్పుడు వచ్చేసి 1:26 అవుతుంది. ఆల్మోస్ట్ 1 hour 10 minutes. మంగళహారతి అయిపోయిన తర్వాత లిఫ్ట్ చేశారు. సో గణనాథ్ గంగమ్మ చెంతకు చేరే సమయం ఆసన్నం అయిపోయింది. గంగమ్మ ఒళ్ళకి జారుతున్న వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్. 11 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు ఈరోజు గంగమ్మ చెంతకు చేరుతున్నారు. గంగమ్మ స్టార్ట్ చేసినంత 10-15 minutes అయిపోతుంది. బై గణేష. మొత్తానికి ఫ్రెండ్స్ 15 నిమిషాల్లో నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది. 1:26 అలా లేపి పోలీసులు అనుకున్న టైంకి 2 లోపల ఈ నిమజ్జనం కంప్లీట్ చేయాలనుకున్నారు. అనుకున్న టైం ప్రకారం చాలా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మన వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. 2024 వినాయకుడికి బై చెప్తూ 2025 వినాయకుడి కోసం ఎదురు చూద్దాం. పండగ ఇంకా అయిపోలేదు. కోలాహలం, జన ప్రవాహం రేపు మార్నింగ్ వరకు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే రేపు మార్నింగ్ వరకు నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి. బడా గణేష్ నిమజ్జనం అయిన తర్వాత చూడండి ఇంకా ఎంతమంది కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. రేపు మార్నింగ్ వరకు, ఈరోజు రాత్రి, రేపు మార్నింగ్ వరకు ఇదే కోలాహలం ఉంటుంది ఈ నెక్లెస్ రోడ్లో. చూడండి చూసిన వినాయకులే. ఫైనల్ గా ఒకటే చెప్పదలుచుకున్నా, వినాయక చవితి అంటే భారతదేశంలో
హైదరాబాద్ని బీట్ చేసేది లేదనమాట. అంత అద్భుతంగా చేస్తారు, అంత సమన్వయంతో చేస్తారు, అంత భక్తితో చేస్తారు. మినీ ఇండియా లాంటిది ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ ఉత్సవాన్ని చూడడానికి కూడా వచ్చారు. వాళ్ళ కోసమే చాలా మంది వచ్చారంట ఇక్కడికి, పక్క రాష్ట్రాల నుంచి. ఈ నిమజ్జనాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన జిహెచ్ఎంసి వాళ్ళకి, ప్రత్యేకంగా పోలీస్ వారికి, ఇందులో పాల్గొన్న అందరి ఆఫీసర్లకి నా తరఫున, మనందరి తరఫున ఒక సాల్యూట్ ఫ్రెండ్స్. బడా గణేష్ నిమజ్జనం అయిన తర్వాత పబ్లిక్ ఏమైనా తగ్గుతారేమో నేను అనుకున్నాను. నిమజ్జనం అయిపోయిన తర్వాత, బడా గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత చూడండి జన ప్రవాహం ఎలా వస్తున్నారు, పెరిగిపోతుంది. చూస్తూ ఉండగానే మనకు ప్రవాహం ఎలాగ అయితే పెరుగుతుందో అలాగే పెరుగుతున్నారు. చూడండి వస్తున్నారు ఎన్నో విగ్రహాలతో. ఇలాంటి కోలాహలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం చూడగలం. చూడండి ఎక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫుడ్ స్టాల్స్ అన్ని కిక్కిరిసిపోయి ఉన్నాయి. బిజినెస్ చాలా చక్కగా చేశారు. మీరు నిమజ్జనం దగ్గర TV9 ఇక్కడ చూడండి, అన్ని టీవీ వాళ్ళు ఉన్నారు. అలాగే ఎదురుగా చూసినవి సూపర్ క్రేన్స్. వినాయకుడు నిమజ్జనం చేసిన ఆ సూపర్ క్రేన్ చేశారు, బాహుబలి క్రేన్. ఎంత మీడియా పాయింట్, 70 అడుగుల మహాగణపతిని నిమజ్జనం చేసిన క్రేన్ ని. సో ఒక్కటి మాత్రం చెప్పచ్చు ఫ్రెండ్స్, హైదరాబాద్ టెక్నాలజీ, ఐటీ, మెడికల్కే కాదు స్పిరిచువాలిటీలో కూడా అగ్రగామి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రౌడ్ గా మనం చెప్పొచ్చు, హైదరాబాద్ మన ఇండియాలోనే అగ్రగామి అనేది. సూపర్ క్రేన్ ని మరింత దగ్గరగా. సో నిమజ్జనం అయిపోయిన తర్వాత పబ్లిక్ వెళ్ళి చూడడానికి ట్రై చేస్తున్నారు, అప్పుడు అక్కడ పోలీసులు ఉండి వారిస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని నిమజ్జనం చేసిన ప్రదేశము. ఆల్మోస్ట్ నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా పబ్లిక్ దూరంగా ఉండి చూడలేకపోయిన వాళ్ళు సరే మళ్ళీ చూద్దామని ఇక్కడ వచ్చి చూస్తున్నారు దగ్గరగా. ఒకటి ఇక్కడ నిమజ్జనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదే కోలాహలం ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ మార్గ్లో కంటిన్యూ అవుతుంది. అక్కడ మీరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా చూడవచ్చు. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఐ థింక్ మళ్ళీ ఇక్కడ ఉన్న వినాయకుడికి ఏదైతే చేశారో ఫ్రేము, ఇనుప ఫ్రేము అదంతా కూడా రిమూవ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న ఈ వ్యర్థ పదార్థాలంతా కూడా ఇంకా ఈ నిమజ్జనాలు అయిపోయిన తర్వాత మొత్తం హుస్సేన్ సాగర్ తర్వాత క్లీన్ చేస్తారు వ్యర్థ పదార్థాలన్నింటినీ. పోలీసుల వివరాల ప్రకారం మొత్తం 150,000 వినాయకులు ఈ మనకి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరిగాయి. ఇంకా చూస్తున్నారు కదా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్ అండ్ జై గణేష్.